మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రామ్ దాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, విశేషంగా ఈ మే మాసంలో మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ మాసం అంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఎలా ఉంటుంది అంటారు? జ్యోతిష్య శాస్త్రంలో గోచారానికి కొంతవరకు ప్రాధాన్యం ఉంది, పూర్తిగా కాదు. ఎంతవరకు అంటే గోచారాన్ని మన వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకోవాలి ఇప్పుడు. సో గోచారం అనేది ఒక పెద్ద ఈవెంట్ని సూచిస్తుంది, చాలా పెద్ద ఈవెంట్ని సూచిస్తుంది. కానీ మనం వ్యక్తిగత జాతకంతో మిళితం చేసి చూసినప్పుడు మనకు స్పెసిఫిక్గా రిజల్ట్స్ వస్తాయి. అయితే గోచారాన్ని గురించి నేను జ్యోతిష్యం నేర్చుకున్నప్పుడు మా గురుగారు ఒక మాట అనేవారు. ఆయన ఏమనేవారు అంటే, గోచారం అనేది ఎలా చూడాలంటే, ఇప్పుడు మన వ్యక్తిగత జాతకం అనేది మన జీవనం అనేది ఒక ప్రయాణం అనుకుంటే, మన వ్యక్తిగత జాతకం అనేది ఒక కారు లాంటిది. జాతకం కానీ దశ కానీ మహాదశ కానీ, దానిలో వచ్చే అంతర్దశ అనేది డ్రైవర్ లాంటిది. తర్వాత గోచారం అనేది మన చుట్టూ ఉన్న వాతావరణం లాంటిది. ఇప్పుడు వాతావరణం బాగాలేకపోతే మనం కాసేపు ఆగి వెళ్తాం బయటికి, అంతే కదా. ఇప్పుడు కారే బాగాలేదనుకోండి, వాతావరణం ఎంత బాగున్నా కూడా మనం ఏం చేయలేం. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు వ్యక్తిగత జాతకం బాగుంటే గోచారం అనేది ఎక్కువ ప్రభావం చూపించదు. అంటే మన కుండలిలో, మన కర్మలో, మన ఒక వ్యక్తి యొక్క కర్మలో అన్ని గ్రహాలు బాగా స్ట్రాంగ్గా ఉండి మంచి పొజిషన్స్లో ఉండి ఆయన మేలు చేస్తున్నాయి అనుకోండి, గోచారం ఎంత బాగలేకపోయినా కూడా ఏం ఇబ్బంది ఉండదు వాళ్ళకి. అయితే గోచారం మామూలుగా శాస్త్ర ప్రకారం తీసుకుంటే వ్యక్తిగత జాతకాన్ని 60 నుంచి 70% తీసుకోవాలి, గోచారాన్ని కేవలం 30% మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకొని చూస్తేనే మనకి తెలుస్తాయి. తర్వాత ఇప్పుడు ఏంటంటే దిన ఫలితాలు, వార ఫలితాలు అలా చూస్తూ ఉంటారు. అది చూసేప్పుడు ఏంటంటే కొన్ని గ్రహాలని అనుసరించి అది చూడాల్సి వస్తుంది. ఇప్పుడు గోచారం ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు నెల ఫలితాలు తీసుకున్నప్పుడు, నెలలో వార ఫలితాలు తీసుకున్నప్పుడు మెయిన్గా ముఖ్యంగా మనం కన్సిడర్ చేసే గ్రహాలు ఏంటంటే, ఆ నెలలో ఏ గ్రహాలు అయితే రాశులు మారుతున్నాయో చూడాలి. తర్వాత చంద్రుడిని చూడాలి. ఎందుకంటే చంద్రుడు ప్రతి 2.5 రోజుకి ఒక రాశి మారుతాడు. 2.5 రోజుకి 28 డేస్కి ఆయన పూర్తిగా అన్ని రాశుల్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ వేరే సైకిల్కి వస్తాడు. అలా ఉంటుంది. ఇప్పుడు మేషరాశి గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే, మేషరాశి ఇప్పుడు ప్రస్తుతానికి ఏలినాటి శని నడుస్తుంది వాళ్ళకి. ఎందుకంటే రాశి వెనకనే శనేశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు ఏప్రిల్ 17వ తారీఖు మనకి జరుగుతుంది, అమావాస్య జరుగుతుంది. కాబట్టి ఇప్పటికి కొన్ని గ్రహాలు రాశులు మారి ఉన్నాయి. ఇప్పుడు ఏవి మారాయంటే, ఇప్పుడు శనేశ్వరుడితో పాటు కుజుడు, బుధుడు, చంద్రుడు కూడా ఆల్రెడీ మన వెనక్కి మీనరాశిలో కూర్చున్నారు. అలా ఇప్పుడు సూర్యుడు కూడా ఇప్పుడు ఈ మధ్యనే 2 రోజుల క్రితమే మేషరాశిలోకి వచ్చాడు. ఆయనతో పాటు శుక్రుడు ఉన్నారు. తర్వాత ఇప్పుడు దాదాపు సంవత్సరం నుంచి బృహస్పతి మిథున రాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. ఇది పూర్తిగా చక్రం చూస్తే చెప్పే గోచారం. వీళ్ళకి ఈ నెలలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వార నెలలో తీసుకొని చెప్తాను, ముందు నెలలో ఎలా ఉంటుందో కూడా చెప్తాను. ఈ నెలంతా ఎలా ఉంటుందంటే, అంటే సూర్యుడు మళ్ళీ మారిందాక వీళ్ళకి కొంచెం ఉష్ణ వాతావరణం ఉంటుంది. అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, సూర్యుడు జన్మరాశి మీదకి వచ్చాడు కాబట్టి వాళ్ళ బాడీకి, దేహానికి ఎక్కువ ఉష్ణం చేసే అవకాశం ఉంది. అంటే వాళ్ళు హీట్ చేసే అవకాశం ఉంది, వేడి చేసే అవకాశం ఉంది. వాళ్ళు దాంతోపాటు ఏంటంటే, వాళ్ళు ఎక్కువ ఫిజికల్గా ఎక్కువ, అంటే భౌతికంగా ఎక్కువ శ్రమ పడితే దాన్ని వాళ్ళకి తట్టుకోలేరు. ఈ కారణం చేత తర్వాత ఏంటంటే, 3వ స్థానంలో బృహస్పతి వల్ల ఉండడం వల్ల వీళ్ళు చెప్పేది జనాలకు ఎక్కుతుంది, కానీ అయినా సరే జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మేషరాశి వారికి బృహస్పతి 3లో ఉండడం వల్ల అంత మేలు చేయడు. అంత మేలు చేయడు. 4వ స్థానానికి వచ్చి ఉచ్చస్థితి పట్టినప్పుడు అప్పుడు బాగా జరుగుతుంది. ఇప్పుడు 5వ స్థానంలో కేతు ఉన్నాడు. 5వ స్థానంలో కేతు ఉండడం వల్ల అది చేయాలా, ఇది చేయాలా అని కన్ఫ్యూజన్ ఉంటుంది, వాళ్ళకి అయమయం ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే గణపతి ఆరాధన, దాని గురించి చెప్తాను తర్వాత. ఇప్పుడు 12వ స్థానం ద్వాదశ రాశిలో 4 గ్రహాలు తిరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే ఎక్కువ వ్యయాన్ని ఖర్చు పెడతారు. 11వ స్థానంలో రాహు కూడా ఉన్నాడు. రాహు 11 ద్వాదశ రాశిలో, ఏకాదశి రాశిలో రాహు ఉండడం వల్ల వాళ్ళకి ఆదాయం బాగా ఉన్నప్పటికీ దానికి మించిన ఖర్చు ఉంటుంది, అధిక ఖర్చు ఉంటుంది. అందుకని ఖర్చు విషయంలో, ఎందుకంటే రాశ్యాధిపతి 12లో పడడం వల్ల దాని ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు కానీ, దూర ప్రయాణాలకు కానీ, అట్లాంటి వాటికి సంబంధించిన ఖర్చులు వాళ్ళు ఎక్కువ చేస్తారు. ఆ విషయంలో కొంచెం నియంత్రణ పాటిస్తే బాగుంటుంది.
గురుగారు, విశేషంగా ఈ మే మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మే మాసంలో వీరికి? ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళకి అధిపతి శుక్రుడు. ఆయనకి వృషభ రాశి వాళ్ళందరికీ ఏప్రిల్ 30 తారీఖు దాకా మేషరాశిలో ఉన్నాడు. అంటే ద్వాదశంలో ఉంటున్నాడు శుక్రుడు. శుక్రుడు ఎప్పుడైతే ద్వాదశంలో ఉంటాడో ఆయన రాష్ట్రాధిపతి ద్వాదశంలో ఉంటే కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టిస్తాడు వాళ్ళ చేత. అంటే మంచి కోసమే అది తప్ప ఇంట్లో శుభకార్యాలు చేయడము, లేకపోతే ఏమైనా వస్తువులు కొనుక్కోవడము, ఇట్లాంటి వాటి కోసమే ఖర్చు పెడతారు, లగ్జరీస్ కోసం ఖర్చు పెడతారు. అయితే రాశి నుంచి 2వ స్థానంలో గురువు ఉన్నాడు కదా, ఆయన డబ్బులు కూడా ఇస్తాడు, పైసలు ధనాన్ని కూడా ఇస్తాడు. ధనాన్ని ఇస్తాడు, శుక్రుడు ధనాన్ని తీసుకెళ్తాడు. ఈ 2 ఉంటాయి. ఇది కాకుండా ఏంటంటే స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ చేస్తారు. అంటే ఇంట్లో వ్రతాలు చేసుకోవడం, నోములు చేసుకోవడం, పిలిగ్రిమ్ ప్లేసెస్కి వెళ్ళడం, అట్లాంటివి చేస్తారు వృషభ రాశి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి సింహంలో కేతు ఉన్నాడు. సింహం అంటే ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి 4వ స్థానం. అంటే ఇంట్లో ఇంటి పట్టు ఉండే కొంచెం ఒక రకమైన కన్ఫ్యూషన్ వాతావరణం ఉంటుంది వాళ్ళకి ఇంట్లో కుటుంబ సభ్యులతో. ఎలాగంటే వీళ్ళు ఒక మాట చెప్తే ఇంట్లో వాళ్ళు ఇంకో మాట చెప్తారు. మరి అది చేయాలా ఇది చేయాలా అనే కన్ఫ్యూజన్ వీళ్ళకి ఉంటుంది. వీళ్ళకి ఉండదు, కానీ ఇంట్లో వాళ్ళ వల్ల వస్తుంది. వాళ్ళ వల్ల వీళ్ళకి వస్తుంది. మనం వేరే రాశి వాళ్ళకి అనుకున్నట్టు వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి లేకపోయినా వేరే వాళ్ళ వీళ్ళకి వస్తుంది అనమాట. అట్లాంటిది ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి. అయితే వీళ్ళకి ఈ నివారణ చేసుకోవాలంటే వీళ్ళు చేయాల్సిన ఆరాధన ఏంటంటే మహాలక్ష్మీ దేవి స్తోత్రాలు చదువుకోవడం, గణపతి స్తోత్రాలు చదువుకుంటే కొంతవరకు నివారణ వస్తుంది వీళ్ళకి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ మాసంలో హయ్యర్ స్టడీస్ కోసం అని అవుట్ ఆఫ్ స్టేషన్కి అలా ఇలా వెళ్తామని అనుకుంటారు కదా, వెళ్ళొచ్చు అంటారా? బాగుంటుందా? కలిసి వస్తుందా వీళ్ళకి? వృషభ రాశి వాళ్ళకి ఏమైందంటే 4వ స్థానంలో ఈ మధ్య గ్రహణం వచ్చింది. ఆ గ్రహణ ఎఫెక్ట్ దాదాపు 60 రోజుల దాకా ఉంటుంది. అంటే చివరికి వచ్చింది అనుకోండి. అందుకని వాళ్ళు పరిహారాలు చేసుకొని ఉంటే అంత ప్రభావం వాళ్ళ మీద పడదు. ఇప్పుడు ఆ గ్రహం ఎఫెక్ట్ ఈ వృషభ రాశి కొంతవరకు ఉంటుంది. అన్ని రాశి వాసులకు ఉంటుందా? ఓన్లీ వృషభ రాశి? వృషభ రాశికి కూడా ఉంటుంది. కొన్ని రాశులకు బాగుంటుంది గ్రహణం. ఓహో, దాని ఎఫెక్ట్ వల్ల కొంచెం మంచిగా ఉంటుంది, కొంచెం చెడు ఉంటుంది. ఎగ్జాంపుల్ మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది, తులా రాశి వాళ్ళకి బాగుంటుంది. వృషభ రాశి వాళ్ళకి 4వ స్థానంలో గ్రహణం రావడం వల్ల ఇందాక నేను అన్నట్టుగా ఏంటంటే వాళ్ళకి కుటుంబ వాతావరణంలో ఎక్కువ కన్ఫ్యూజన్స్ వచ్చే చికాకులు, దాని మనశ్శాంతి లేకపోవడం, ఏం చేయాలో తోచకపోవడం, ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వాళ్ళు పరిహారాలు చేసుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అయితే మనం ఇందాక అనుకున్నట్టుగా ఏంటంటే ఇది 30% వరకే గోచారం అన్నది. వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకోవాలి. ఆ జాతక పరిశీలన చేయడానికి ఇంకా మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే మేము చూసి దానికి ఏం పరిహారాలు డీటెయిల్డ్గా చేయాలని చెప్తాము. ఇప్పుడు గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకొస్తే ఈ మాసం కలిసి వస్తుందంటారు? ముఖ్యంగా చూసుకుంటే గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ఇప్పుడు మిథున రాశి ఓవరాల్గా జాతక రాశి పరిశీలన చేసేట్లయితే రాశిలో బృహస్పతి ఉన్నాడు, గురువు ఉన్నాడు. రాశిలో బృహస్పతి ఉండడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే కొంచెం వీళ్ళకి ఆహార అలవాట్లు కొంచెం మారుతాయి. వీళ్ళవి కొంచెం వెయిట్ ఎక్కువే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే లగ్నంలో ఎప్పుడైతే బృహస్పతి ఉంటాడో ఆయన అంటే కొంచెం లేజినెస్ ఇస్తాడనమాట. దానివల్ల ఏంటంటే వెయిట్ ఇంక్రీజ్ అయ్యే ప్రమాదం, అంటే పెరిగే ప్రమాదం ఏంటంటే. తర్వాత ఏంటంటే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు తీసుకోవాల్సిన 9వ స్థానంలో రాహు ఉన్నాడు రాశి నుంచి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి తండ్రి గారి స్థానంలో ఎవరైతే ఉన్నారో ఆయన ఆరోగ్యం నుంచి కొంచెం చూసుకోవాలి. తర్వాత వీళ్ళకి తీరని కోరికలు కొన్ని ఉంటాయి, దానికోసం దైవ ప్రార్థన చేస్తూ ఉంటారు. అవి తీరలేదని దైవాన్ని నిందిస్తూ కూడా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే రాహు ప్రభావం అది. రాహు ఎప్పుడైతే 9వ స్థానంలో ఉంటాడో అన్కన్వెన్షనల్ థింకింగ్ ఉంటుంది వాళ్ళకి. అంటే ముఖ్యంగా ఏంటంటే మన సనాతన ధర్మం మీద. ఇప్పుడు మామూలుగా జన్మజాతకంలో 9వ స్థానంలో రాహు ఉంటే వాళ్ళు సనాతన ధర్మాలని వాటిని నమ్మరు. వాళ్ళు అసలు ఈ ధర్మాల మీద నమ్మకం ఉండదు వాళ్ళకి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు రాశి నుంచి 9లో ఉన్నా కూడా ఆ శాఖలు ఉంటాయి కొంచెం. ఇప్పుడు ఏంటంటే మన బృహస్పతి దృష్టి ఉంది కాబట్టి రాహు మీద కొంతవరకు కంట్రోల్ అవుతుంది. పూర్తిగా ఉంటుందని చెప్పలేం, కానీ అయితే కొంచెం అది కూడా ఉంటుంది. తర్వాత ఈ ఏప్రిల్ టు మే మాసం మధ్యలో చూస్తే సూర్యుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు వీళ్ళకి. సూర్యుడు ఎప్పుడైతే ఏకాదశ స్థానంలో ఉన్నాడో సూర్యుడు 3వ రాశికి అధిపతి అయినా. అంటే వీళ్ళ కమ్యూనికేషన్ బాగుంటుంది, వీళ్ళు చెప్పేది పూర్తిగా ఎదురు వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే వీళ్ళ మైండ్ సెట్ కూడా బాగా మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తృతీయ స్థానాధిపతి సూర్యుడు స్ట్రాంగ్గా ఉన్నప్పటికి కూడా 3వ స్థానంలో కేతు ఉన్నాడు మళ్ళీ.
అంటే వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే కన్ఫ్యూజన్తో కూడిన వీరత్వం ఉంటుంది వీళ్ళకి. అంటే నేను బ్రహ్మాండంగా చేస్తాను, ఇది చేస్తాను ముందుకు వెళ్తారు. 50% 60% అవగానే మళ్ళీ వెనక్కి వస్తారు అన్నమాట. భయపడి కాదు, అది చేయడం వేస్ట్ అనిపిస్తుంది వీళ్ళకి అట్లా అనమాట. ఎందుకంటే అది కేతు వల్ల వస్తుంది అది. సో దాన్ని అధిగమించవచ్చా అంటే అధిగమించవచ్చు అది. అయితే జూన్ తర్వాత గురువు ప్లేస్ మారినప్పుడు అప్పుడు ఇది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే ఏప్రిల్ టు మే నెల మిథున రాశి వాళ్ళకి బాగానే ఉందని చెప్పాలి. నేనైతే ఒక 70 నుంచి 80 మార్కులు దాకా ఇస్తాను. అందుకే మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకి కొంచెం డల్గా ఉండొచ్చు. ఎందుకంటే 4వ స్థానాధిపతి పైగా లగ్నాధిపతి రాశ్యాధిపతి బుధుడు దశమంలో ఉండి నీచపడ్డాడు. నీచంలో ఎప్పుడైతే రాశ్యాధిపతి 4వ స్థానాధిపతి ఉంటాడో దానికి సంబంధించిన కొంచెం డల్ అవుతాయి అన్నమాట. అంటే ఎడ్యుకేషన్ సంబంధించి కొంచెం వెనక్కి ముందుకే ఉంటుంది. ఎందుకంటే మైండ్ స్థిరంగా నిలవదు వాళ్ళకి. ఇప్పుడు వేరే బాగానే ఉన్నా కూడా జూపిటర్ బాగానే ఉన్నప్పుడు కూడా బుధుడు కొంచెం బాగలేడు కాబట్టి వీళ్ళు కొంచెం ఎక్కువ సాధన చేస్తే ముందుకెళ్తాయి. విద్యార్థులకు ఓవరాల్గా చెప్పాలంటే కొంచెం యావరేజ్గా ఉంటుందని చెప్పాలి. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అనే ఆలోచనలు మారచ్చు అంటారు ఈ మాసంలో? మారే పరిస్థితులు కూడా కొంతమందికి వస్తాయి. ఎందుకంటే మన దశమ స్థానంలో చాలా గ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు శని భగవానుడు ఉన్నాడు, తర్వాత బుధుడు ఉన్నాడు, బుధుడు నీచపడి ఉన్నాడు, అలాగే కుజుడు ఉన్నాడు. ఈ మూడింటి వల్ల ఏమవుతుందంటే వీళ్ళు పనిచేసే ప్లేస్లో కొంచెం వీళ్ళ వెనక కాన్స్పిరసీ చేసేవాళ్ళు వీళ్ళంతా చాలా ఎక్కువ మంది ఉంటారు. దానివల్ల మారాలని అనుకుంటుంది, కానీ ఇప్పుడు మారే సమయం కాదు వాళ్ళకి. వాళ్ళు జూన్ దాకా వెయిట్ చేస్తే బెటర్. ఎందుకంటే జూన్లో అప్పుడు గురువు మారుతాడు. మారినప్పుడు వీళ్ళు పట్టిందలా బంగారం అవుతుంది. జూన్ తర్వాత బాగుంటుంది వాళ్ళకి. అయితే ఈలోపు మారే పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళు వర్క్ ప్లేస్లో ఉన్న పాలిటిక్స్ వల్ల, తర్వాత వీళ్ళు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల, ఎందుకంటే బుధుడి వల్ల. రాష్ట్రాధిపతి బుధుడు 10లో ఉండి దశమంలో నీచిపడ్డాడు కదా, దాని తాలూకు ప్రభావం ఉంటుంది వీళ్ళ మీద. అయితే అది చెప్పుకోదగినంత స్ట్రాంగ్గా ఉండేది. ఎందుకంటే గురువు బృహస్పతి రాశిలోనే ఉన్నాడు కాబట్టి చాలా వరకు అది కంట్రోల్ అవుతాయి. వీళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఓవరాల్గా బాగానే ఉంటుంది. ఇప్పుడు మే కంటే జూన్ ఇంకా బాగుంటుంది వీళ్ళకి. గురుగారు, ఈ మే మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? కర్కాటక రాశి వారి గోచారం ఇప్పుడు కూడా చాలా సున్నితంగా ఉంటుంది. ఎందుకలా చెప్పాలంటే వీళ్ళకి రాశ్యాధిపతి చంద్రుడు 2-3 రోజులకు ఒకసారి రాశి మారుతుంటాడు కాబట్టి వీళ్ళ గోచారం కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది వీళ్ళకి. మిగతా వాళ్ళకి లేదా అంటే మిగతా వాళ్ళ కంటే వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రాశ్యాధిపతి చంద్రుడు కదా వీళ్ళకి. మిగతా వాళ్ళకి రాశ్యాధిపతి చంద్రుడు కాదు, కర్కాటక రాశి వాళ్ళకి మాత్రమే. అయితే వీళ్ళకి ఓవరాల్గా చూస్తే ఏమవుతుందంటే బృహస్పతి 12వ స్థానంలో ఉన్నాడు వీళ్ళకి. అందుకంటే ఏమవుతుందంటే బృహస్పతి వీళ్ళకి ఏమవుతుందంటే 6వ స్థానాధిపతి, పైగా 9వ స్థానాధిపతి వీళ్ళకి. అంటే వీళ్ళకి ఏంటంటే కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి వీళ్ళు. దానివల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ ఔషధ సేవనం, అంటే ఎక్కువ మందులు వాడాల్సి రావచ్చు. కొంచెం అంటే వీళ్ళకి ఉండే సున్నితత్వం వల్ల, సెన్సిటివ్ మైండ్ వల్ల అలా చేయాల్సి రావచ్చు. అందుకని మిగతావి బాగానే ఉన్నాయి. అంటే మిగతా వీళ్ళు మామూలుగా తండ్రి తల్లి నుంచి ఎక్కువ సపోర్ట్ వస్తుంది వీళ్ళకి, వీళ్ళ గ్రహస్థితి వల్ల ఈ ఏప్రిల్ మే నెలలో. ఎందుకంటే సూర్యుడు స్ట్రాంగ్గా ఉన్నాడు, సూర్యుడు మంచి ఉచ్చులో ఉంటాడు. చంద్రుడు ఆయన ఉచ్చుకు కూడా వస్తాడు ఒకసారి, ఈ మార్గ మధ్యలో వస్తాడు. కాబట్టి ఏమవుతుందంటే తల్లిదండ్రుల సపోర్ట్ బాగా ఉంటుంది వీళ్ళకి, వీళ్ళ ప్యాంపరింగ్ కూడా బాగా ఉంటుంది. అంటే చిన్నపిల్లల గురించి చెప్తాను, పెద్దవాళ్ళ గురించి కాదు. పెద్దవాళ్ళకి పెద్ద తల్లిదండ్రులు కూడా వాళ్ళ ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఈ మంత్స్లో, ఏప్రిల్ మే మంత్స్లో బాగుంటాయి అన్నమాట. ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా హయ్యర్ స్టడీస్ కోసం అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు కదా, వీసాస్ అని, అవన్నీ ఓకే అవుతాయా, వెళ్ళొచ్చు అంటారా? లేకపోతే హయ్యర్ స్టడీస్ కూడా ఇక్కడే కంప్లీట్ చేయమంటారా? ఓకే అవుతాయి. ఎందుకంటే వీళ్ళకి హయ్యర్ స్టడీస్ సంబంధించి బృహస్పతి ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది. దూర ప్రయాణాలకు వెళ్తారు దానికి సంబంధించి. దానికే కాకుండా దూర ప్రయాణాలు మామూలుగా ఆటోమేటిక్గా ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే 9వ రాశాధిపతి బృహస్పతి 12లో ఉన్నాడు. అంటే లాంగ్ డిస్టెన్సెస్ ఆటోమేటిక్గా జరుగుతాయి వీళ్ళకి. వీళ్ళు ఫ్యామిలీతో బయటకు వెళ్ళడము, లేదా అంటే ఒక పని గురించి బయటకు వెళ్ళడము, లేదంటే చదువు కోసం, లేదా ఉద్యోగం
అంటే మామూలుగా ఉద్యోగం చేసుకునే వాళ్ళు వేరే స్టేట్కి కానీ వేరే కంట్రీకి కానీ వెళ్ళి అక్కడ పనులు పూర్తి చేసుకుని రావడం ఇట్లాంటివి అయితే ఉంటాయి. వివాహ యోగం ఉందంటారా? వివాహం ఉందమ్మా, 9లో ఉన్నాడు కాబట్టి వివాహం ప్రయత్నం చేస్తూ ఉంటుంది డెఫినెట్గా. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం దగ్గరికి వస్తే ఏంటంటే వీళ్ళది కుటుంబ వాతావరణం సంబంధించి రాశి అయితే సింహరాశి. సింహరాశిలో కొంచెం గ్రహణం కూడా వచ్చింది మధ్య మనకి వచ్చింది కాబట్టి పైగా ఆ స్థానంలో కేతు కూడా ఉన్నాడు. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళ కుటుంబ వాతావరణంలో కొంచెం మా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య కావచ్చు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ మధ్య కావచ్చు, లేదు అంటే బయట వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళ వల్ల ఇలాంటి గొడవలు రావడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి కొంచెం కుటుంబ వాతావరణం కొంచెం అశాంతిగానే ఉంటుందని చెప్పచ్చు. కాదు గురుగారు, ఈ గ్రహణం ఎఫెక్ట్ సింహరాశి మీద పడితే అది కర్కాటక రాశి వారికి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? కర్కాటక రాశి నుంచి సింహరాశి 2వ స్థానం కదా, 2వ స్థానం అంటే కుటుంబ స్థానం. అది కుటుంబ స్థానంలో కేతు ఉండడం, పైగా గ్రహణం ఉండడం అక్కడ. సో కాబట్టి ఏంటంటే కుటుంబ వాతావరణంలో మార్పు అందువల్ల వస్తుంది. మరి ఈ వైశాఖ మాసంలో అమావాస్య ముందు బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత వీళ్ళకి కలిసి వస్తుందంటారా? అమావాస్య తర్వాత కొంచెం గ్రహస్థితి బాగుంటుంది వీళ్ళకి. ఇంకా గట్టిగా చెప్పాలంటే జూన్ తర్వాత వీళ్ళకి బాగుంటుంది, ఎందుకంటే రాశి మీదకి బృహస్పతి వస్తాడు, బాగుంటుంది. అంతకుముందు కూడా అమావాస్య తర్వాత బాగుంటుంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగం మారాలి, వేరే దగ్గరికి వెళ్ళాలి, ట్రాన్స్ఫర్స్ అలా ఉంటాయి కదా, వెళ్ళొచ్చు అంటారా? బాగుంటుంది, ఎందుకంటే 2వ స్థానం ధనస్థానానికి సంబంధించి సూర్యుడు ఉచ్చిపట్టి ఉన్నాడు కదా, ఇప్పుడు మేషరాశిలో ఉన్నాడు కాబట్టి ఆయన మంచి మేలు చేస్తాడు వాళ్ళకి, అది బాగానే ఉంటుంది. అయితే వీళ్ళు చాలా మందిలో ఎంతవరకు మన గ్రహణానికి సంబంధించిన పరిహారాలు చేశారో తెలియదు. చేసుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది, చేసుకోని వాళ్ళకి కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. అది వాటిని కూడా మనం ఈ సాధన ద్వారా అధిగమించాం. గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు వీరికి? ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళది ఈ సంవత్సరం కొంచెం ఇబ్బంది పడే జాతకమే. ఎందుకంటే రాశిలో కేతు ఉన్నాడు, పై ఈ రాశిలోనే గ్రహణం కూడా అయింది. ఇంకొక చెప్పదగిన మాట ఏంటంటే ఈ రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది ఇప్పుడు. సింహరాశి వాళ్ళకి అష్టమ శని బాగా ఇబ్బంది పెడతాడు వాళ్ళని. అందుకని నాకు తెలిసిందంటే సింహరాశి వాళ్ళు చాలామంది అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకం బాగుంటే తెప్పించి నాకు తెలిసి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నాకు తెలిసి ఇవే కారణాలు, నేను చెప్పిన కారణాలు. లగ్నంలో ఈ రాశిలో కేతు ఉండడము, అష్టమ శని జరగడము, తర్వాత సప్తమ స్థానంలో రాహు ఉండడము, అంటే వీళ్ళకి అన్ని రకాలుగా ఇబ్బంది. ఒకటేంటంటే వీళ్ళకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, మైండ్ స్థిరంగా ఉండదు. తర్వాత రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే వీళ్ళు మాట్లాడితే కొట్లాడవుతుంది వాళ్ళకి. పైగా ఆరోగ్యం దెబ్బతింటుంది మధ్య మధ్యలో. వృత్తిపరంగా చాలా అవమానాలు ఎదురవుతాయి, మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇట్లా ఉంటుంది. అయితే ఎప్పటిదాకా ఉంటుంది అంటే వచ్చే సంవత్సరం జూన్ జూలై దాకా ఉంటుంది. అది జనరల్గా ఉన్న గ్రహస్థితి. శనేశ్వరుడు ఎప్పుడైతే రాశి మారుతాడో కొంచెం చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే బృహస్పతి కూడా వీళ్ళకి 11లో ఉండడం వల్ల కొంతవరకు బ్లెస్సింగ్ అని చెప్పాలి. ఎందుకంటే 11లో ఉన్న బృహస్పతి కొంతవరకు మేలు చేస్తాడు వాళ్ళకి. అయితే ఆయన జూన్ నుంచి ఆయన కూడా రాశి మారుతాడు, 12కి వస్తున్నాడు. దాంతో ఏమవుతుందంటే ఖర్చులు బాగా పెరుగుతాయి వీళ్ళకి, ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆ విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఖర్చులు అంటే దాన్ని ఖర్చు పెట్టడానికి కూడా అప్పులు చేసే అవకాశం కూడా ఉంది. వీళ్ళ పిల్లల వల్ల ఖర్చులు అవుతాయి, వీళ్ళ సంతానం వల్ల ఖర్చులు అవుతాయి, అలాగే వీళ్ళ ఆరోగ్యం వల్ల కూడా ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అది జూన్ నుంచి కొంచెం పెరుగుతుంది. ఓవరాల్గా చూడాలంటే కొంచెం ఇబ్బంది పడే సమయం వీళ్ళకి, సింహరాశి వాళ్ళకి. అది కంట్రోల్ చేసుకోవాలంటే వీళ్ళు ఏ గురు అవతారమైనా వాళ్ళకి సంబంధించిన స్తోత్రాలు కానీ అవి చదువుకోవాలి. దక్షిణామూర్తి కానీ, దత్తాత్రేయ స్వామి కానీ, శనీశ్వరికి సంబంధించి చేసే శ్లోకాలు, తర్వాత శివారాధన చేస్తే వీళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఈ అవుట్ ఆఫ్ స్టేషన్స్కి వెళ్ళి చదువుకోవాలి అని ఇలా ప్రయత్నాలు చేస్తారు కదా, కలిసి వస్తుందంటారా? అంతగా ఉండదమ్మా. అంటే వాళ్ళకి ఒడిదుడుకులు చాలా ఎక్కువ ఉంటాయి సింహరాశి వాళ్ళకి. అందరికీ నేను చెప్పేది ఏంటంటే సింహరాశి వాళ్ళందరికీ కూడా వ్యక్తిగత జాతకం అమోఘంగా ఉంటే తప్పించి ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. కానీ ఖచ్చితంగా వ్యక్తిగత జాతకం మాత్రం చూసుకోవాలి. వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. అండ్ మిగతా రాశి వాళ్ళు చేసినా చేయకపోయినా. అంటే గురుగారు ఇలాంటివి స్పెషల్ అకేషన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా జాతకం చూసుకోవాలంటారా? చూసుకోవాలండి. ఎందుకంటే గోచారం నేను ఇందాక చెప్పినట్టుగానే ఓన్లీ 30%, మిగతా 70% వ్యక్తిగత జాతకమే. అంటే వ్యక్తిగత జాతకం బాగుండి గోచారం కొంచెం బాగలేకపోయినా పర్వాలేదు, నెట్టుకుపోతుంది. అది బాగాలేక ఇది బాగాలేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అప్పుడు చాలా తీవ్రమైన పరిహారాలు చేసుకోవాలి. వివాహ యోగం ఉందంటారా వీరికి మరి? వివాహం ముందుకి వెనక్కి వెళ్తుంది, ఎందుకంటే రాహు ఉన్నాడు కదా. పైగా వీళ్ళు ఏంటంటే యోగం ఉంది, కానీ దాంతో యోగంతో పాటు అవయోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాహు సప్తమ స్థానంలో ఉండబట్టి వివాహ విషయంలో వీళ్ళ ఆలోచన వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ దృష్టి వేరే రిలీజియన్ మీద, వేరే కంట్రీ మీద, అక్కడున్న వాళ్ళని చేసుకుందాం అనిపించడం, అన్కన్వెన్షనల్గా శాస్త్రీయ పరంగా కాకుండా ఎందుకు శాస్త్ర ప్రకారం వివాహం చేసుకోవాలి, నేను రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, ఈ మతంలోనే చేసుకోవాలి, వేరే మతాన్ని చేసుకోవచ్చు కదా, ఇట్లాంటి వాదనలు ఎక్కువ అవుతాయి వీళ్ళకి. ఇట్లాంటి కన్ఫ్యూజన్ కూడా ఎక్కువ అవుతాయి. దాంతో ఏంటంటే మనశ్శాంతి దెబ్బతిని ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది వీళ్ళకి. సో జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం ఇబ్బంది పడతారు బాగా. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? కొంచెం ఉడిదొడుకుంటాయి ఉద్యోగంలో ఉంటాయి. ఎందుకంటే మీకు అష్టమ శని ఉంది కదా, అష్టమ శని దశమ స్థానాన్ని కూడా చూస్తాడు. దాంతో ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి వీళ్ళకి ఉద్యోగంలో. అయితే కొంతవరకు ఏముంటుందంటే సూర్యుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు రాష్ట్రాధిపతి సూర్యుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి మే 15 దాకా కొంతవరకు కంట్రోల్ అవుతాయి ఇవన్నీ. అంటే ఒక 90% నుంచి 70%, 60% వరకు వస్తాయి. మళ్ళీ సూర్యుడు రాశి మారిన తర్వాత గురువు రాశి మారారు మళ్ళీ మొదలు. అది జూన్ 27 దాకా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. అంటే ఆయన శని భగవానుడు రాశి మారిన దాకా, అష్టమ శని పోయిన దాకా ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. ముఖ్యంగా ఈ మే మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? కన్యా రాశి కన్యా రాశి వారికి ఆయన రాష్ట్రాధిపతి బుధుడు. కొన్ని రోజుల క్రితమే బుధుడు మీనరాశిలోకి మారాడు, ఈ మధ్యనే మారాడు. బుధుడు మీనరాశిలోకి మారి నీచపడ్డాడు. ఎప్పుడైతే నీచపడతాడో లగ్నాధిపతి, వాళ్ళకి ఏంటంటే కొంచెం రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎదుటి వాళ్ళతో సమస్యలు, పైగా ఏంటంటే వాడు కొంచెం ఆరోగ్యం సంబంధించిన, అంటే నరాలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అది ముఖ్యం ఇక్కడ. తర్వాత వృత్తికి సంబంధించి చూస్తే అది మనం మాట్లాడుతూ మీరు ఎలాగ అడుగుతారు. అది ఓవరాల్గా చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ 6వ స్థానంలో వీళ్ళకి రాహు ఉండడం వల్ల వీళ్ళు ఏదైతే కార్యాలు తలపెట్టినా నిర్విఘ్నంగా నెరవేరుతాయి. వాళ్ళకి శత్రువుల మీద విజయం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి దాంట్లో పాస్ ఇవన్నీ వస్తాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే అష్టమంలో మన రవి ఉన్నాడు ఇక్కడ. ఆయన ద్వాదశాధిపతి. అష్టమంలో అయితే ఉన్నాడు ఏంటంటే వీళ్ళు ఆరోగ్యం కోసం కానీ లేదు వాడికి వేరే కారణాల చేత దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే కొంత ఎఫర్ట్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంది వీళ్ళు, ఆ దృష్ట్యా అదొకటి చూసుకోవాలి. తర్వాత ఓవరాల్గా చూడాలంటే వీళ్ళకి ఒక 70 to 80% బాగానే ఉంది. కన్యారాశి ఈ 2 నెలల్లో కన్యారాశి వాళ్ళకి బాగానే ఉంటుంది మిగతా రాశి వాళ్ళతో కంపేర్ చేస్తే. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉన్న వారు మారచ్చు అంటారు? ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగం సంబంధించి బాగానే ఉంది, ఎందుకంటే దశమ రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు వీళ్ళకి ఎక్కువ బెనిఫిట్ కాకపోయినా కూడా గురువు తన సొంత స్వభావం వల్ల వీళ్ళకి మేలే చేస్తాడు. అయితే మారే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే 7వ స్థానంలో చాలా గ్రహాలు ఉన్నాయి కాబట్టి అవి పుష్ చేస్తాయి మారడానికి. అయితే వీళ్ళు జూన్ తర్వాత మారితే ఇంకా బాగుంటుంది వీళ్ళకి. జూన్ తర్వాత బాగుంటుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్య కోసం ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటారు కదా, వెళ్ళచ్చు? విద్యార్థులు బాగానే ఉంటుంది, కన్యాసి సంబంధించిన విద్యార్థులు అందరికీ బాగానే ఉంటుంది. అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. 1-2 నెలల్లో చదువుల గురించి కానీ, లేకపోతే హైయర్ స్టడీస్ కానీ, లేకపోతే ఎడ్యుకేషనల్ టూర్స్ అట్లాంటి వాటికి వెళ్ళడానికి అవకాశం ఉంది. వివాహ యోగం ఉందంటారా? ప్రేమ వివాహాలు కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అక్కడ. ప్రేమ వివాహాలు అంటే ఇప్పుడు శని భగవాన్ చూడాలి వాళ్ళకి. ఆయన సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అటువైపు ఎక్కువ వీళ్ళు ఆలోచించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సప్తమంలో ఎప్పుడైతే పంచమాధిపతి వెళ్తాడో వీళ్ళకి ఆలోచనలు కూడా అటువైపే వెళ్తాయి. మామూలుగా త్వరగా పెళ్లి చేసుకోవాలి, వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశం కూడా ఉంటుంది వాళ్ళకి. అవి ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే కన్యారాశి వాడికి శని మిత్రుడే కాబట్టి ఆయన ఆ రకంగా ఆయన హెల్ప్ చేస్తాడు. నేను కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణానికి ఇబ్బంది లేదు, అది బాగానే ఉంటుంది. కుటుంబం పట్ల మన జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారా, లేకపోతే బాగానే ఉంటుంది? అక్కడి నుంచి దానికేం పరిహారాలు అవసరం లేదు. మొదట్లో ఏప్రిల్ 30 కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా దాని తర్వాత సెట్ అయిపోతుంది బాగానే.
మరి వైశాఖ మాసంలో వచ్చిన అమావాస్య ముందు బాగుంటుందా, అమావాస్య తర్వాత తర్వాతనే బాగుంటుంది. ఎందుకంటే శుక్రుడు బాగా ఉంటాడు, మంచి పొజిషన్లోకి వస్తాడు ఆయన. అంటే ఏ పనులు చేసినా అమావాస్య తర్వాత చేస్తే కలిసి చేస్తే వస్తుంది. మంచిది ఉంటుంది. చాలా రాశి వాళ్ళకి అంతే, వీళ్ళకి కూడా అంతే. పెట్టుబడులు పెట్టడం కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే ఆలోచన ఉంటుంది కొంతమందికి, చేయొచ్చు అంటారా? ఏప్రిల్ 30 తర్వాత చేయొచ్చు. ఈ వైశాఖ మాసం స్టార్టింగ్ లో చేయొచ్చు. చేయొచ్చు. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? చేయొచ్చు. గ్రహణం ద్వారా వచ్చే దోషం పోతుంది వీళ్ళకి. ఎందుకంటే గ్రహణం ద్వారా మీకు ఈ మధ్య వచ్చిన గ్రహణం ద్వారా కొన్ని దోషం కూడా వచ్చింది కదా, సింహరాశిలో గ్రహణం వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళంటే ఉన్న స్థానం నుంచి స్థాన భ్రంశం అయితే ఏమవుతుందంటే దాని ద్వారా వచ్చే దోషం పోవడం ద్వారా వీళ్ళు అంతకుముందు పూర్వస్థితికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దూర ప్రయాణాలు చేస్తేనే మంచిది వీళ్ళు. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటే? ఆర్థిక పరంగా బాగుంటుందమ్మా, ఎందుకంటే శుక్రుడికి సంబంధించిన వ్యవహారం ఇది. శుక్రుడు 30 తర్వాత రాశి మారుతాడు కాబట్టి ఆయన ఇంకా ఎక్కువ ధనం తీసుకొచ్చి దాని లాభం తీసుకొచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా తులారాశి వారికి ఎలా ఉందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు, అలాగే గ్రహ గోచరం కూడా ఎలా ఉంటుందంటారు ఈ తులారాశి వారికి? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తులారాశి వారికి నన్ను అడిగితే తులారాశి వారి అన్ని రాశుల కంటే చాలా బాగుంది ఈ సంవత్సరం, ఈ మాసం కూడా. ఎందుకు చెప్పాలంటే తులారాశి వారికి 6వ స్థానంలో శని భగవాన్ ఉన్నాడు. శని భగవాన్ తులారాశి వారికి కారకుడు అంటారు. 6వ రాశిలో ఎప్పుడైతే శని భగవాన్ ఉంటాడో చాలా మేలు చేస్తాడు. పైగా ఏంటంటే 9వ రాశిలో బృహస్పతి కూడా ఉన్నాడు. వీళ్ళకి గ్రహ గోచారం చాలా బాగుంది తులారాశి వాళ్ళకి. అయితే ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే వీళ్ళ రాశ్యాధిపతి శుక్రుడు 8వ స్థానంలో ఉండడం వల్ల కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బంది పడవచ్చు. అటు ఇటు తిరగడం వల్ల కానీ ఎక్కువ స్ట్రెస్ వల్ల కానీ ఇబ్బంది పడవచ్చు. అంతకుమించి వేరే ప్రాబ్లమ్స్ ఏమి వీళ్ళకి చాలా బాగా ఉంది. ఏ పనులు చేసినా కూడా ముందుకు వెళ్తాయి. ముఖ్యంగా వాళ్ళు ఉద్యోగస్తులకి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. తర్వాత దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బ్రహ్మాండమైన సమయం ఇది. తులారాశి వాళ్ళకి మంచి సమయం అని చెప్పొచ్చు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు కూడా చాలా బాగుందమ్మా. వాళ్ళకి పట్టిందల్లా బంగారం, బ్రహ్మాండమైన బాగా చదువుల్లో బాగా రాణిస్తారు వాళ్ళు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటిలో కూడా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకి. గురుగారు, ముఖ్యంగా విద్యార్థులు అయినా సరే ఎవరైనా అక్కడ సెటిల్ అవ్వడానికి అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తూ ఉంటాం, విదేశాలకని మక్కువ ఎక్కువ చూపిస్తుంటారు కదా, మరి విదేశీ ప్రయాణ యోగం ఉందంటారా వీళ్ళకి? ఉంది. ఎందుకంటే 9వ స్థానంలో బృహస్పతి ఉన్నాడు వీళ్ళకి. బృహస్పతి ఇప్పుడు 9వ స్థానంలో ఉన్నాడు. 9వ స్థానం రాశి నుంచి 9వ స్థానం అనేది లాంగ్ డిస్టెన్స్ జర్నీని సూచిస్తుంది, అంటే దూర ప్రయాణాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే బృహస్పతి అక్కడ ఉన్నాడో ఆయన వీటన్నిటికీ అనుకూలంగా ఉంటాడు. కాబట్టి దూర ప్రయాణాలు ఈ విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ వెళ్ళే వాళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు తులారాశి వాళ్ళ గోచారం మిగతా రాశి వాళ్ళకంటే చాలా చాలా బాగుంది ఏప్రిల్ మే నెలలో. ఇంకా ఇది ఏప్రిల్ 30 తర్వాత ఇంకా బాగవుతుంది. ఎందుకంటే తర్వాత బుధుడు కూడా మేషరాశిలోకి వస్తాడు. అప్పుడు ఇంకా మెరుగవుతుంది వాళ్ళకి పరిస్థితి. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం కూడా బాగానే ఉంటుందమ్మా. అది 10వ స్థానం కూడా వీళ్ళకి బాగానే ఉంది. చంద్రుడు అయితే 3 రాశులు అంటే శని భగవానుడు, బృహస్పతి వీళ్ళందరూ బాగున్నారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఒడిదుడుకులు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఉండవు. వీళ్ళకి పని ఒత్తిడి ఉండదు. పని ఒత్తిడి ఉంటుంది కానీ వీళ్ళు దాన్ని సక్రమంగా నిర్వహించగలరు. వివాహ యోగం ఉందంటారా మరి? వివాహ యోగం ఏప్రిల్ 30 తర్వాత ప్రయత్నం బాగుంటుంది వాళ్ళకి, బాగా వెళ్తుంది. ఎందుకంటే 7వ స్థానం బాగా బలపడుతున్నప్పుడు అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు కూడా బాగానే ఉంది కానీ అప్పుడు ఇంకా ఏప్రిల్ 30 తర్వాత మే 1st వీక్ నుంచి చాలా బాగుంటుంది. సంతాన యోగం ఉందంటారా? సంతానం కూడా ఉంది బాగుంది. వీళ్ళకి తులారాశి ఇదని అదని కాదు, ఏ వైపు నుంచి చూసినా కూడా ఇది బ్రహ్మాండమైన సమయం వాళ్ళకి. జూన్ తర్వాత ఇంకా బాగుంటుంది. జూన్ 2వ తారీఖు నుంచి బృహస్పతి కర్కాటకలకు మారినప్పుడు వీళ్ళకి ఇంకా మంచి సమయం నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ పోయిన ఉగాది నుంచి వచ్చే ఉగాది దాకా వీళ్ళకి చాలా చాలా అనుకూలమైన సమయం. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది మా వీళ్ళకి, చాలా బాగుంటుంది. కుటుంబ వాతావరణానికి సంబంధించి వీళ్ళకి కుజుడు ఆయన 6వ స్థానంలో ఉన్నాడు. కుజుడు 6వ స్థానంలో ఉంటే రాశి నుంచి శత్రువులపైన విజయం, అంటే వీళ్ళ మాటకు ఎదురుండదు. ఇంట్లో ఏది చెప్పినా కూడా వీళ్ళ మాటను కాదనకుండా అందరూ వింటారు. జీవిత భాగస్వామి అండి, పిల్లలనండి, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని ఒకటని లేకుండా వీళ్ళ మాట ఏది చెప్తే అది వింటారు. కాబట్టి వీళ్ళు అందరి మీద పెత్తనం చెలాయించడానికి కూడా మంచి సమయం ఇది, మంచి సమయం అన్నమాట. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఏప్రిల్ 30 తర్వాత బాగుంటుంది. మే 1st వీక్ నుంచి వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే 3 గ్రహాలు వస్తాయి ఇప్పుడు. అప్పుడు 3 కంటే 2 గ్రహాలు అయితే బుధుడు తర్వాత రవి ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి మంచి యోగం కూడా పడుతుంది వీళ్ళకి. కొత్త పదవులు వచ్చే అవకాశం కూడా ఉంది
రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి. ఈ సినీ రంగాల వారికి, ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి కూడా ఎలా ఉంటుందండి? ఫిల్మ్ ఇండస్ట్రీ రంగంలో కూడా బాగుంటుంది. 9వ స్థానం బాగుంది కదమ్మా. 9వ స్థానం బాగున్నప్పుడు పైగా రాష్ట్రాధిపతి శుక్రుడు 8 నుంచి 9కి మారుతాడు మే ఫస్ట్ వీక్లో. అప్పుడు వీళ్ళకి బాగా అదృష్టం కలిసి వస్తుంది. కొత్త ప్రాజెక్టులు ఆల్రెడీ సైన్ చేసి ఉంటే ముందుకు వెళ్తాయి. స్క్రిప్ట్ అయిపోయి ఉంటే ముందు పట్టాలు ఎక్కేసేసి షూటింగ్ దాకా కూడా వెళ్తాయి. అన్ని రకాలుగా సినీ కార్మికులు కూడా సినీ రంగంలో ఉన్న వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. ఒకరు ఇద్దరం లేదు, ఏ రంగం వాళ్ళైనా సరే తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. ఈ స్టాక్ మార్కెట్స్ అని పెట్టుబడులు అని పెడుతూ ఉంటారు కదా, పెట్టొచ్చు అంటారా తులారాశి వాళ్ళ ఈ మాసంలో? అదొక్కటి మాత్రం కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే బుధుడు కొంచెం నీచంలో ఉన్నాడు ఏప్రిల్ 30 దాకా. అప్పుడు దాకా కొంచెం ఆగితే మంచిది. పైగా ఏంటంటే ఇప్పుడు వాతావరణం కూడా బాగాలేదు కాబట్టి బయట ఇప్పుడు కొంతకాలం వేచి చూడడం మంచిదని నా అభిప్రాయం. ఈ స్టాక్స్కి సంబంధించి వ్యవహారాల్లో మాత్రం కొంచెం వేచి చూడడం మంచిది. గురుగారు, ఈ మే మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయమ్మా తులారాశితో కంపేర్ చేసుకుంటే. ఎలా అంటే వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమంలో గురు సంచారం ఉంది. వీళ్ళ గోచారం తీసుకుంటే అష్టమంలో గురువు, తర్వాత పంచమంలో శని భగవానుడు, ఆరో స్థానంలో సూర్యుడు, తర్వాత 10వ స్థానంలో కేతు. ఇది వీళ్ళ గ్రహ గోచారం. అయితే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే అష్టమంలో గురువు ఎప్పుడైతే వస్తాడో కొంచెం ఇబ్బంది పడతాడు. ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే వృత్తిపరంగా కానీ, లేకపోతే నిర్ణయాల పరంగా కానీ ఇబ్బంది పడతాడు. అయితే వీళ్ళకి పెద్ద మార్పులు ఏమీ ఉండకపోయినా వీళ్ళ స్థితిగతుల్లో ఇప్పుడు వీళ్ళకున్న ఒకే ఒక చిన్న పాజిటివ్ పాయింట్ ఏంటంటే 3వ స్థానంలో రాహు ఉండడం. అదొక్కడే కొంచెం కలిసి వచ్చే పాయింట్. మిగతావన్నీ కొంచెం అటు ఇటుగానే ఉన్నాయి వీళ్ళకి. అయితే వీళ్ళకి బాగా సపోర్ట్ చేసే గ్రహం ఏది అంటే ప్రస్తుతానికి రాహు ఒకటి సపోర్ట్ చేస్తుంది మీకు. తర్వాత కొంతవరకు సూర్యుడు సన్ సపోర్ట్ చేస్తుంది. మిగతావన్నీ కొంచెం ప్రతికూలంగానే ఉన్నాయి. అంటే 10వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఏమవుతుందంటే వృత్తి స్థానంలో ఒడిదుడుకులు ఉంటాయి, వీళ్ళకి కన్ఫ్యూషన్స్ ఉంటాయి. తర్వాత అది చేయాలా ఇది చేయాలా అని నిర్ణయించుకోలేక బాధపడుతూ ఉంటారు. ఇట్లాంటి కన్ఫ్యూషన్స్ చాలా ఉంటాయి వీళ్ళకి. తర్వాత కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి వీళ్ళకి. ఇవన్నీ వీళ్ళు పరిహారాలు చేసుకోవాలి, గట్టి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మెరుగ్గా ఉంటుంది. మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులు కొంచెం పరిహారాలు చేసుకోవాలి. అంత స్ట్రిక్ట్గా బాగుంటుందని నేను చెప్పలేను, కానీ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు అంటే దుర్గాదేవి ఆరాధన చేయాలి వీళ్ళు విద్యార్థులు. ఎందుకు చేయాలి అంటే దాని ద్వారా మన ఈ రాహు ద్వారా కానీ సపోర్ట్ రావాలంటే దుర్గాదేవి ఆరాధన చేస్తే వాళ్ళకి మంచి సపోర్ట్ వస్తుంది రాహు ద్వారా. అయితే నేను పెద్ద ప్రాబ్లమ్స్ వీళ్ళకి వస్తాయని నేను చెప్పను, కానీ అయితే ఏంటంటే చిన్న ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి. అనుకున్న పని డిలే అయిపోవడం, తర్వాత అనుకున్న స్థాయిలో రాయలేకపోవడం. అంటే ఎగ్జామ్స్కి వెళ్తారు, ఎగ్జామ్స్లో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్టుగా అనిపిస్తుంది, కానీ రాసే దగ్గరికి వచ్చేప్పుడు రాయలేకపోతారు. అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే వాళ్ళు దుర్గాదేవి ఆరాధన చేసుకుంటే వాళ్ళు బాగా కలిసి వస్తుంది. దుర్గాదేవి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఇద్దరు రెండు చేయాలి. లేదంటే ఆంజనేయ స్వామి ఎవరికి ఇష్టదైవం ఉన్నట్టయితే అది కూడా చేసుకోవచ్చు. బట్ నా రికమెండేషన్ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ లేకపోతే దుర్గాదేవి ఆరాధన కానీ విద్యార్థులు చేస్తే మంచిది. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతారమ్మా. ఎందుకంటే 10వ స్థానంలో కేతు ఉన్నాడు. ఇక్కడ వాళ్ళకి కేతు ఉండంటే ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంటుంది బాగా వీళ్ళకి. తర్వాత పై స్థాయి అధికారుల నుంచి సపోర్ట్ లేకపోవడం వీళ్ళకి. పైగా ఏంటంటే వీళ్ళు చేసిన పనుల్లో వీళ్ళకి సొంతగా ఒక కాన్ఫిడెన్స్ లేకపోవడం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేసిన పని పదే చేస్తూ ఉంటారు. దాని ద్వారా డిలేస్ అయిపోతుంటాయి, ప్రాజెక్ట్ డిలే అయిపోతుంటాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఉద్యోగం కూడా మారాలనిపిస్తుంది వాళ్ళకి. ఈ ఉద్యోగం కాదు వేరే ఉద్యోగం వెళ్ళాలనిపిస్తుంది. తర్వాత వీళ్ళకి ఏమైనా ఇంక్రిమెంట్, సాలరీ ఇంక్రిమెంట్స్ అట్లాంటివి కొంచెం డిలే అవుతాయి. వీటన్నిటి దృష్ట్యా చూస్తే కొంచెం వాళ్ళు ఉద్యోగంలో కొంచెం అన్హ్యాపీగానే ఉంటారు వీళ్ళు. సో అది మాత్రం వీళ్ళకి ఉంది, అంటే ఈ గోచారంలో ఉంది. ఈ సంవత్సరం అంతా ఉందనే చెప్పాలి. అంటే కనీసం జూన్ దాకా అయితే ఈ ప్రాబ్లం ఉంది వీళ్ళకి. వివాహ యోగం ఉందంటారా వీళ్ళకి? వివాహం అవుతుంది, వివాహం ఇబ్బంది లేదు వీళ్ళకి. వివాహకు సంబంధించి బాగానే ఉంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి 7వ స్థానంలో శుక్రుడు వస్తాడు. 7వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు వస్తాడో, కళత్ర స్థానం ఉంటుంది 7వ స్థానాన్ని. ఎప్పుడైతే శుక్రుడు వస్తాడో ఈ వివాహానికి సంబంధించిన మ్యాటర్స్ అన్ని మూవ్ చేస్తాడు ఆయన. కాబట్టి ఈ మంత్ అంతా వివాహానికి సంబంధించి చాలా అనుకూలంగా ఉంటుంది.
ఒకవేళ ఎంగేజ్మెంట్ చేసుకున్న వాళ్ళైతే మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకొని వివాహం చేసుకోవచ్చు. లేదు అంటే కొత్తగా మ్యారేజ్ ప్రపోజల్స్కి వెళ్ళేవాళ్ళు అది కూడా ప్రయత్నం చేయొచ్చు. అది కూడా అయ్యే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించిన ఇబ్బంది అయితే ఏం లేదు వీళ్ళకి. గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా మరి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుంది అంటారు ఈ మాసంలో వీరికి? ధనుసు రాశి వాళ్ళకమ్మా కొంచెం పరిస్థితులు బాగున్న రాశుల్లో ధనురాశి కూడా ఒకటి. అయితే వీళ్ళకి చిన్న ఇబ్బంది కూడా ఉంది. అంటే గోచారరీత్యా వీళ్ళకి ఏంటంటే అర్ధాష్టమ శని నడుస్తుంది వీళ్ళకి. అర్ధాష్టమ శని అంటే ఏంటంటే శని భగవానుడు రాశి నుంచి 4వ స్థానంలో ఉంటే దాన్ని అర్ధాష్టమ శని అంటారు. మూడు రకాల గోచారాలు ఉంటాయి శని భగవానికి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇంకోటి కూడా ఉంటుంది కంటక శని అంటారు. కంటక శని వీటితో పోలిస్తే అంత అది పెద్ద ప్రమాదకరమైనది కాదు. కంటక శని అంటే ముళ్ళలా గుచ్చుతూ ఉంటాడు అనమాట. అది మిథున రాశి వాళ్ళకి ఉంది. వీళ్ళకి ఏంటంటే అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం పనుల్లో చాలా చాలా నిదానంగా ఉంటాయి, అనుకున్నంత వేగంగా జరగవు. అయితే మామూలు దీనిలో వీళ్ళకున్న పాజిటివ్ పాయింట్ ఏంటంటే గోచార రీత్యా గురువు 7వ స్థానంలో ఉన్నాడు. రాశి నుంచి 7వ స్థానం నుండి డైరెక్ట్గా రాశిని చూస్తున్నాడు. కాబట్టి ఏంటంటే చాలా వరకు పనులు ఆయన మూవ్ చేస్తుంటాడు. శని భగవానుడు ఆయన స్లో చేస్తే ఈయన వేగవంతం చేస్తూ ఉంటాడు. ఇట్లాంటి వీళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉంది ధనురాశి వాళ్ళకి. అయితే మిగతా గ్రహగతులు చూస్తే సూర్య భగవానుడు 5వ స్థానంలో ఉన్నాడు వీళ్ళకి. అయితే తర్వాత బుధుడు 4వ స్థానంలో ఉన్నాడు. తర్వాత మేషంలోకి 5వ స్థానంలోకి ఏప్రిల్ 30 తర్వాత వెళ్తాడు. శుక్రుడు 6వ స్థానంలోకి వస్తాడు. అయితే అది కొంచెం అంటే బుధుడు బాగానే ఉన్నాడు కానీ శుక్రుడు కొంచెం ఇబ్బంది పెట్టే విషయం. దాంతో వీళ్ళకి ఏంటంటే ఎవరైనా మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ ద్వారా కొంచెం సమస్యలు వచ్చే ఇబ్బంది, ప్రభావం వచ్చే, కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అవి చెప్తాను, మీరు అడిగినప్పుడు చెప్తాను. దీన్ని ఓవరాల్గా చూడాలంటే 60% మీకు బాగుందని చెప్పాలి. అది గురుగోచారం వల్ల. గురుగోచారం మారగానే కొంచెం మళ్ళీ పరిస్థితులు మారుతాయి వీళ్ళకి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకు కొంచెం కష్టకాలం ధనురాశి వాళ్ళకి. ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది. అంటే రాశి నుంచి 4వ రాశిలో శని భగవాన్ సంచారం ఉంది కాబట్టి విద్య కొంచెం మందగిస్తుందని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి ఒక లేజినెస్ రావడం విద్యార్థులకి, తర్వాత చదువుదాం లేని పుస్తకాలు పక్కన పెట్టేయడము, చదివింది సమయానికి గుర్తు రాకపోవడము, అట్లాంటి సమస్యలన్నీ ఉంటాయి. కాబట్టి దానికి తగిన పరిహారాలు చేసుకుంటే విద్యార్థులకి కొంచెం బాగుంటుంది నా ఉద్దేశం. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి పెద్ద ఇబ్బందులు లేదు ప్రస్తుతానికి. అయితే ఒక 10 days పాటు, 10 రోజుల పాటు కొంచెం వాళ్ళు అటు ఇటుగా ఉంటుంది. తర్వాత మెరుగుపడుతుంది వాళ్ళకి, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి. అయితే ముఖ్యంగా జూన్ తర్వాత చాలా మెరుగుపడుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఎందుకు కొంచెం ఉద్యోగస్తులకు ఇబ్బంది అంటున్నానంటే బుధ భగవానుడు 4వ స్థానంలో ఉన్నాడు, శనితో కలిసి ఉన్నాడు, నీచంలో ఉన్నాడు. కాబట్టి రాశి నుంచి దశమస్థానపతి బుధుడు 4వ స్థానంలో ఉండి నీచపడ్డాడు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే అనుకున్నంత వేగవంతంగా వీళ్ళకి గుర్తింపు రాదు. తర్వాత పనులు అవ్వవు వీళ్ళ బాసుల నుంచి కానీ వీళ్ళ కొలీగ్స్ నుంచి కానీ రావాల్సిన గుర్తింపు కానీ అవి రావు వీళ్ళకి. అందుకని కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటారు వీళ్ళు. మరి వివాహ యోగం కూడా ఉందంటారా? అది బాగానే ఉంది, వివాహ యోగం బాగానే ఉంది. ఎందుకంటే 7వ స్థానంలో గురువు ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి మంచి మ్యాచ్ దొరికే అవకాశం ఉంది. మ్యాచ్ దొరికిన వాళ్ళకి వెంటనే కుదిరే అవకాశంగా ఉంది, పెళ్లి అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే కొంచెం దూర ప్రాంతం నుంచి వచ్చే అవకాశం కూడా ఉంది వీళ్ళకి మ్యాచెస్. గురు భగవానుడు 7లో ఉన్నాడు కాబట్టి, పైగా బుధుడు రాశిలో ఉన్నాడు కదా, బుధుడు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి. సో కొంతవరకు ఏంటంటే బృహస్పతి మిథున రాశిలో ఉండి వీళ్ళు చాలా మేలు చేస్తున్నాడు ఇప్పుడు. లేకపోతే వీళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకంటే 7వ స్థానాధిపతి 4వ స్థానంలో నీచిపడ్డాడు ఇప్పుడు వీళ్ళకి. నీచిపడడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, మెంటల్ పీస్ లేకపోవడం, ఇలాంటి సమస్యలను వచ్చేవి వీళ్ళకి. అది రాకుండా ఆయన కాపాడుతున్నాడు, బృహస్పతి కాపాడుతున్నాడు వాళ్ళని. సో ఆ రకంగా చూస్తే వీళ్ళకి వివాహం అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు మంచి ప్రయత్నాలు చేసుకోవచ్చు. వీళ్ళకి బృహస్పతి దృష్టి వల్ల అన్ని మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ఆయన కుటుంబ వాతావరణం సంబంధించి శని భగవానుడు రూలర్ దానికి. ఆయన అర్ధాష్టమ గోచారంలో ఉన్నాడు.
దాంతో ఏమవుతుందంటే కుటుంబ వాతావరణం కొంచెం దానివల్ల ప్రభావం పడుతుంది దానికి. ఎందుకంటే కుటుంబ వాతావరణంలో ఒకరికి కొంచెం పొరపచ్చాలు వస్తాయి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తల్లి తండ్రి మధ్య ఇట్లాంటివన్నీ వస్తాయి అన్నమాట. అవి కొన్ని కంట్రోల్ కావాలంటే శనీశ్వరికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మంచిది వాళ్ళు. దూర ప్రయాణాలు కూడా చేయొచ్చు అంటారా? దూర ప్రయాణాలు చేయొచ్చు, మన దూర ప్రయాణాలు చేయొచ్చు, కానీ దానిలో దూర ప్రయాణాలకు వీళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువ ఉంది వీళ్ళకి. ఎందుకంటే దూర ప్రయాణాలకు సంబంధించిన రాశిలో కేతు ఉన్నాడు. కేతు ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు అనుకున్నట్టుగా జరగవు వీళ్ళకి. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎలా జరగవు అంటే, వీళ్ళు ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలని. మధ్యప్రదేశ్లాగే అక్కడి నుంచి ఢిల్లీ వెళ్దాం అనుకుంటారు. మధ్యప్రదేశ్లో ట్రైన్ మిస్ అవ్వడం, లేకపోతే ఏదో ఒక డిలే కావడము, ఏదో ఒక ఆటంకం రావడము, లేదంటే వీళ్ళు అనుకున్న హోటల్ ఫుల్ అయిపోవడము, లేదు ఏదైనా అపాయింట్మెంట్ ఉంటే అపాయింట్మెంట్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోవడం, ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ వస్తాయి. సో కాబట్టి దూర ప్రయాణాలు ఉంటాయి, కానీ పెద్ద లాభంగా ఉండదు వీళ్ళకి. అయితే కొన్నాళ్ళ తర్వాత ఒక 1 month తర్వాత దూర ప్రయాణం పెట్టుకుంటే అవకాశం ఉంటే వీళ్ళకి చాలా బాగా రాణిస్తాను నా ఉద్దేశం. గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళు చూస్తే శని భగవాన్ గోచారం బాగానే ఉంది. ఆయన రాష్ట్రాధిపతి 3వ స్థానంలో ఉండడం వీళ్ళకు అనుకూలిస్తుంది బాగా. తర్వాత గురువు గోచారం వీళ్ళకి బాగాలేదు. వీళ్ళకి గురువు గోచారం 6వ స్థానంలో ఉన్నది. 6వ స్థానంలో వీళ్ళకి గురువు గోచారం బాగోదు. వీళ్ళకి గురువు అనుకూలించాడు, బృహస్పతి 6వ స్థానం నుంచి అనుకూలించాడు. తర్వాత మిగతావి సూర్యుడిని చూసుకుంటే అవి సూర్యుడు మారుతూ ఉంటాడు కాబట్టి, సూర్య భగవానుడు ప్రతి నెల మారుతూ ఉంటాడు కాబట్టి దాన్ని మంత్కి వరకు అయితే తీసుకోవచ్చు. ఆ గోచారం బాగానే ఉంది వీళ్ళకి. ముఖ్యంగా రాష్ట్రాధిపతి గోచారం చాలా ఇంపార్టెంట్ ఏ మాస ఫలితాలకైనా. అయితే వీళ్ళకి రాష్ట్రాధిపతి శని భగవాన్ గోచారం బాగుంది కాబట్టి ఓవరాల్గా 70% బాగున్నట్టే చెప్పాలి వీళ్ళకి. అయితే మిగతా కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. అంటే బుధుడు రాష్ట్రాధిపతితో కలిసి ఉండడము, కుజుడు కలిసి ఉండడము, 2వ స్థానంలో రాహు ఉండడము, తర్వాత 4వ స్థానంలో రవి ఉండడం, ఇట్లాంటివన్నీ కొన్ని చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఓవరాల్గా వీడికి గోచారం ఒక 70% బాగానే ఉంటుంది మకర రాశి వాళ్ళకి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు బాగుంటుందమ్మా. యాక్చువల్గా అయితే ఈ మకర రాశి వాళ్ళకి 4వ స్థానంలో రవి ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు, మేషరాశిలో ఉన్నాడు. రవి ఎప్పుడైతే చాలా బలంగా ఉన్నాడో బ్రహ్మాండంగా వీళ్ళకి మెమరీ పవర్ కానీ చాలా బాగా ఉంటుంది, ధారణాశక్తి బాగుంటుంది, చదువుకుంది చాలా ఈజీగా రాయగలరు ఎగ్జామ్స్లో, ఏకాగ్రత బాగా కుదురుతుంది వాళ్ళకి. సో అనుకున్నవన్నీ బాగా జరుగుతాయి వీళ్ళకి విద్యార్థులకి. తర్వాత ఏంటంటే డిస్ట్రాక్షన్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే 4వ స్థానం ఎప్పుడైతే రాశించి బలంగా ఉందో వీళ్ళకి ఏకాగ్రత చాలా పెరిగి పరీక్షల మీద శ్రద్ధ పెరిగి బాగా చదువుతారు, బాగా రాస్తారు కూడా, మంచి రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం కొంచెం ఏంటంటే తులారాశి ఉద్యోగం సంబంధించిన రాశి వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగం సంబంధించి వీళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు శుక్రుడు 5వ స్థానంలోకి వస్తాడు, 5 నుంచి 6లోకి వెళ్తాడు. 6లోకి రాగా కొంచెం ఉద్యోగ ప్రదేశంలో వాళ్ళ ప్రదేశంలో ఏంటంటే వర్క్ ప్లేస్లో ఏంటంటే కొంచెం శత్రువులు పెరిగే అవకాశం ఉంది వాళ్ళకి. అంటే వెనక నుంచి, ముందు నుంచి కాదు, వీళ్ళు వెనక నుంచి శత్రువులు ఎక్కువ ఉంటారు వీళ్ళు. ముఖ్యంగా మగవాళ్ళకైతే ఆడవాళ్ళు, ఆడవాళ్ళకైతే మగవాళ్ళు, అట్లా ఆపోజిట్ జెండర్ శత్రువులు ఎక్కువ ఉంటారు వీళ్ళకి. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏంటంటే వీళ్ళ బాసులతో కూడా కొంచెం ఇబ్బంది పడతారు వీళ్ళు. బాసులతో కూడా 6వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, గురుస్థానం అంటే బాసు సూచిస్తుంది. బాసులతో కూడా కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి. అందుకని ఆ విషయంలో ఆచితూచి మాట్లాడి అవసరమైనంత మేరకే వాళ్ళు మాట్లాడడం మంచిది కొంతకాలం పాటు. అయితే శని భగవాన్ గోచారం బాగున్నప్పుడు కూడా ఈ మిగతా గ్రహాలు గురువు కానీ రాహు కానీ, ముఖ్యంగా రాహు 2వ స్థానంలో ఉన్నాడు వీళ్ళకి. 2వ స్థానాన్ని వాక్స్థానం అంటారు. వాక్స్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో ఒక చిన్న సలహా అడిగినా చాలా ఎక్కువ చెప్పేస్తారు వీళ్ళు. దాంతో అనవసరమైన సంభాషణ చేస్తారు కాబట్టి దానిలోంచి వచ్చే ప్రాబ్లమ్స్లో వీళ్ళు పడుతూ ఉంటారు వీళ్ళు. అందుకని కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహ యోగం ఉందంటారా మరి? వీళ్ళకి వివాహ యోగము దానికైతే ఇబ్బంది నాకు కనపడలేదు, అది బాగానే ఉంది. వివాహం అయితే బాగుంది, కానీ అయితే అది ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏంటంటే వీళ్ళు కొన్ని పరిహారాలు పాటించాలి.
ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే వివాహం వీళ్ళకి ఎలా ఉంటుందంటే ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటుంది. అందుకని ఆయన చంద్రుడు సూచిస్తాడు అది మకర లగ్నానికి. ఎప్పుడైతే చంద్రుడు సూచిస్తాడు ఆయన అంటే ఆయన ఇచ్చే రిజల్ట్స్ కూడా చాలా చాలా వేగంగా ఉంటాయి. ముందుకు వెళ్తే వేగంగా వెనక్కి వస్తాయి కూడా. అందుకని స్టేబుల్గా ఉండాలంటే వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది. ఓవరాల్గా శని భగవాని దృష్టి వీళ్ళ మీద బాగా ఉంది కాబట్టి అది కూడా కొంతవరకు కంట్రోల్ అవుతుంది. కానీ బట్ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి అనుకూలిస్తుంది. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుంది? కుటుంబ వాతావరణం కొంచెం ఇబ్బంది ఏమో వీళ్ళకి ప్రస్తుతానికి. ఎందుకంటే కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు. ఇక్కడ రాహు ఉంటే లేనిపోయిన అపార్థాలు వస్తాయి వీళ్ళకి. అపార్థాలు అంటే తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య. నేను చెప్పేది కుటుంబం అంటే ఇమ్మీడియట్ ఫ్యామిలీ అంటే అత్తవారింటి వాటి గురించి చెప్పట్లేదు నేను. ఇమ్మీడియట్గా ఏదైతే ఫ్యామిలీ ఉందో తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెలు కానీ ఆ ఫ్యామిలీలో వాళ్ళతో పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి అది తగ్గాలంటే ఏంటంటే రాహుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అయితే శని భగవాన్ దృష్టి ఉంది కాబట్టి ఓవరాల్ కాబట్టి అది తీవ్రస్థాయి అయితే ఉండదు. అది పైగా ఏంటంటే రాహు కూడా స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఒకరి మీద ఒకరికి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు. భార్యాభర్తలు అంటే భార్య అనుకుంటుంది, భర్తను అడుగుతుంది ఇప్పుడు ఇవాళ వచ్చి మనం సినిమాకి వెళ్ళాలి అంటుంది. సినిమాకి వెళ్ళిన తర్వాత సినిమాతో ఆగదు. అది వేరే పెద్ద రెస్టారెంట్ అంటారు, ఆ రెస్టారెంట్ నుంచి ఇంకోటి అంటారు. దాని ద్వారా ఎక్కువ ధనం ఖర్చు పెట్టే అవకాశం ఉంది అక్కడ. కాబట్టి ఏంటంటే ఒకరి మీద ఒకరికి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే అక్క చెల్లెలు అన్నదమ్ముల మధ్య, పిల్లలకి పేరెంట్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఎప్పుడైతే మీట్ అవ్వరో దానికి సంబంధించిన దాని అసహనం ఉంటుంది. అలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచరం కూడా ఎలా ఉంటుందంటారు వీరికి? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా చూసుకుంటే గోచారం కొన్ని బలంగా ఉన్నాయి, కొన్ని వీక్గా ఉన్నాయి. వీళ్ళకి ఏది బలంగా ఉంది అంటే గురుగోచారం బాగుంది. వీళ్ళకి గురుగోచారం బాగుంది. పంచమ స్థానంలో గురుగోచారం ఉంది, చాలా బాగుంది. అయితే రెండో స్థానంలో శని భగవాన్ సంచారం అంటే ఏలినాటి శని వాళ్ళకి చివరి దశలో ఉంది. అయితే శని భగవాన్తో పాటు ఈ నెల బుధుడు కుజుడు కలిసి ఉన్నారు వీళ్ళకి. దాంతో ఏంటంటే కొంచెం ఫ్యామిలీలో పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళకి తలకు సంబంధించిన మనకి మనశ్శాంతికి సంబంధించిన సమస్య వచ్చే అవకాశం ఉంది. మనశ్శాంతి లేకపోవడం, వాటికి సంబంధించిన అవకాశం, తర్వాత నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కొంతకాలం పాటు. ఆ విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అయితే వీళ్ళకి రాశిలో రాహు ఉన్నాడు. ఇప్పుడు రాశిలో రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళది ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకు ఇలాగే చేయాలి, ఇంకో రకంగా చేయొచ్చు కదా అని. ఇదేనే అంత ఈజీగా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు అన్నమాట. ఆ తత్వం ఉంటుంది వీళ్ళకి. అంటే ఈ ప్రస్తుత గోచార సమయంలో అట్లా ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే వీళ్ళకి గోచారం నాకు సంబంధించి ఒక 50% బాగుందని చెప్పాలి వీళ్ళకి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసం? విద్యార్థులకు మాత్రమే బాగుంది ఇక్కడ. ఎందుకంటే 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఈ రాశి వాళ్ళకి కారకుడు, అంటే మంచి చేస్తాడు. కుంభరాశి వాళ్ళకి చాలా మేలు చేస్తాడు శుక్రుడు. 4వ స్థానంలో 4వ రాశిలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకి చాలా మంచి సమయం అని చెప్పాలి వీళ్ళకి. ఎంత లగ్నంలో రాహు ఉన్నప్పటికీ కూడా శుక్రుడు 4వ స్థానంలో ఉండడం, 4వ రాశిలో ఉండడం వల్ల వీళ్ళకి చదువు మీద చాలా ఏకాగ్రత కుదురుతుంది వీళ్ళకి. తర్వాత ఏమిటవుతుందంటే వీళ్ళకి ఉపాధ్యాయుల హెల్ప్ కూడా బాగా వస్తుంది వీళ్ళకి, పిల్లలకి. దాని ద్వారా ఏంటంటే వీళ్ళు బాగా ఎక్కువ లాభపడతారు. తర్వాత వీళ్ళు చదువుకుని బాగా గుర్తుంటుంది, ఎగ్జామ్స్ కూడా బాగా రాయగలరు. తర్వాత కూడా పోటీ పరీక్షల్లో చదువుకునే వాళ్ళు కూడా చాలా బాగా ఉంటుంది. మరి గురుగారు, ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగం మారాలి, స్ట్రెస్ అనిపిస్తుంది మాకు ఇక్కడ అని కొంతమందికి ఆలోచన ఉంటుంది కదా, మరి వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటి ఒకసారి తెలియజేయండి. ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగాలకు సంబంధించి అంటే ప్రస్తుతానికి బాగానే ఉందమ్మా, వీళ్ళకి అంత బాగాలేదని. అయితే ఇప్పుడు ఏమంటే కుజుడు ఆయన శని భగవాన్తో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాడు ఆయన. అంటే అవకాశాలు వస్తాయి కానీ పూర్తిగా మెటీరియలైజ్ అవ్వవు వీళ్ళకి, అంటే చేతిలోకి రావు. అట్లాంటి ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి. అయితే కొంతకాలంతో ఒక నెల తర్వాత కుజుడు పొజిషన్ మారుతాడు, రవితో కలుస్తాడు వెళ్ళి, అప్పుడు కొంచెం అవకాశాలు ఉంటాయి. అయితే ఏదైనప్పుడు కూడా వీళ్ళకి ముఖ్యమైన మీకు అడ్డం ఏంటంటే వీళ్ళకి ఈల్నాటి శని. ప్రస్తుతానికి వీళ్ళకి ఈల్నాటి శని 2వ స్థానంలో సంచారం ఉంది కదా, దానివల్ల ఏంటంటే
ధనానికి సంబంధించి, వాక్కుకు సంబంధించి, కుటుంబానికి సంబంధించి ఇట్లాంటి వాటిలో ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది వీళ్ళకి. అందుకని ఆ శని భగవాన్ పరిహారాలు తీసుకుంటే చాలా వరకు వీళ్ళు కంట్రోల్ అవుతాయని చెప్పాలి. వివాహ యోగం ఉందంటారా మరి? వివాహ యోగము ఉంది కానీ వాళ్ళు అంత తేలిగ్గా నిర్ణయించుకోలేదు. అంటే చాలా ఆప్షన్స్ చూస్తారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు త్వరగా పెళ్లి చేసుకుందామని అనుకుంటారు, కానీ త్వరగా పెళ్లి చేసుకోలేరు వాళ్ళు. ఎందుకు కారణం ఏంటంటే వీళ్ళకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఏ ఆప్షన్ బెటర్ అని నిర్ణయించుకోలేరు వాళ్ళు. అందువల్ల ఏమవుతుందంటే పోస్ట్పోన్ చేస్తారు. అట్లా పోస్ట్పోన్ అవుతుంది. అంటే అంత త్వరగా అయితే అవ్వదు. ఎందుకు ఈఎల్ఆర్సీ అయిన దాకా కూడా కొంచెం డిలే అవుతుంది. అది ఇప్పుడంటే ఈ వచ్చే సంవత్సరం జూలై దాకా ఈ సమస్య ఉంటుంది వీళ్ళకి. వచ్చే సంవత్సరం జూలై వరకు ఉంటుంది. ఎందుకంటే ఈఎల్ఆర్సీని వెళ్ళిన దాకా వీళ్ళకి అంటే ఇప్పుడు 2027 వరకు ఉంటుందా గురుగారు వీళ్ళకి ఏలినాటి శని? అప్పుడు మేషంలోకి మారుతాడు శని. ఎప్పుడైతే మేషంలోకి మారుతాడో వీళ్ళకి ఏలినాటి శని వెళ్ళిపోతుంది. ఏలినాటి శని వెళ్ళిపోవడంతో చాలా వరకు పనులు ముందుకెళ్తాయి వీళ్ళకి. ఇప్పుడు అవకాశాలు వస్తాయి కానీ మెటీరియలైజ్ పూర్తిగా చేతిలోకి రావు, అలాగనమాట. మరి సంతాన యోగం ఉందంటారా? సంతానం అయితే బాగానే ఉంది. ఇప్పుడు పంచమ స్థానంలో గురువు ఉన్నాడు. సంతానం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అది సఫలీకృతం అవుతుంది. ఆ దశలో ఆ డైరెక్షన్లో అయితే ఎఫర్ట్ పెట్టచ్చు చూడు, చాలా బాగుంటుంది సంతాన యోగం కూడా. తర్వాత సంతానంతో పాటు ఏంటంటే సంతానం ఉన్న వాళ్ళకి ఆ సంతానం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటారు ఈ గురుగోచారం వల్ల. వీళ్ళు చెప్పిన మాట వింటారు, తర్వాత వీళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటారు, వీళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళ ద్వారా వీళ్ళకి ఆనందం కూడా వస్తుందని చెప్పాలి. కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు మరి? కుటుంబ వాతావరణం కొంచెం ఇబ్బంది పడుతుంది వీళ్ళది. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ స్థానంలోనే శని భగవాన్ సంచారం ఉంది. పైగా బుధుడు అక్కడే ఉన్నాడు, నీచపడే ఉన్నాడు, కుజుడు అక్కడే ఉన్నాడు. దాంతో ఏమవుతుందంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే కుజుడు అక్కడే ఉన్నాడు కాబట్టి కుజుడు అక్క చెల్లెని అన్నదమ్ములను సూచిస్తాడు. తర్వాత పైగా కుజుడు వీళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి 3వ స్థానాధిపతి. 3వ స్థానం జాతక చక్రంలో ఏంటంటే సిబ్లింగ్స్ సంబంధించిన రాశి అంటారు. సిబ్లింగ్ అంటే అన్నదమ్ములు, అక్క చెల్లి, ఇమీడియట్ ఫ్యామిలీలో మనకి ఎవరు ఉంటారు వాళ్ళకి సంబంధించి. ఆయన 2వ స్థానంలో మన శని భగవంతో కలిసి ఉండబట్టి వాళ్ళ ద్వారా వచ్చే గొడవలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అయితే అవి కంట్రోల్ కావా అంటే ఇప్పుడు ఈనాడ్స్ అని వెళ్ళిన దాకా కొంచెం కష్టమే వీళ్ళకి ఆ విషయంలో. కుటుంబ వాతావరణం అయితే వేడివేడిగానే ఉంటుంది. ఇప్పుడు అది కంట్రోల్ కావాలంటే శని భగవాన్ సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు. గురుగారు, ఈ మే మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు మీనరాశి వారికి? మీనరాశి వారికి మెయిన్గా చూస్తే జన్మరాశి మీద శని భగవాన్ సంచారం ఉంది, జన్మరాశి అంటారు. తర్వాత 2వ రాశిలో సూర్య భగవాన్ సంచారం ఉంది. 4వ రాశిలో బృహస్పతి సంచారం ఉంది. తర్వాత 12వ రాశిలో రాహు సంచారం ఉంది. ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సిన గ్రహస్థితి వెళ్ళదు. అయితే ఈ గ్రహస్థితి వల్ల వచ్చే సమస్య ఏంటంటే ఎప్పుడైతే జన్మరాశిలో శని భగవాన్ సంచారం ఉంటుందో ఆయన ఆరోగ్యం కొంచెం దానికి సంబంధించిన ఒడిదుడుకులు చాలా ఉంటాయి. ఆరోగ్యం ఒకటి. తర్వాత ఈయన ఇచ్చే సమస్యలు ఏంటంటే వృత్తిపరంగా కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఎక్కువ ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత కుటుంబంలో సోదర సమానులు అంటారు, లైక్ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, వాళ్ళతో చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే జన్మరాశి మీద ఎప్పుడైతే శని సంచారం జరుగుతుందో వాళ్ళకి ఆరోగ్య విషయంలో చాలా 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 జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఏది పడితే తినకూడదు. తిండి విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తీసుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. వీళ్ళకి ఇంకా 2.5-3.5 సంవత్సరాల పాటు ఏలినాటి ఉంది వీళ్ళకి. దాని తర్వాత ఇది ఇంకా 2.5 ఇప్పుడు ఒక 1 ఇయర్, తర్వాత ప్లస్ 2.5 years, 3.5 years దాకా ఏలినాటి ఉంది. అది వెళ్ళిన దాకా వీళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. సో ముఖ్యంగా గోచారం చూస్తే ఇది. అయితే వీళ్ళకి పాజిటివ్గా ఉన్నది ఏంటంటే 6వ స్థానంలో కేతు ఉండడం. దానివల్ల ఏంటవుతుందంటే వీళ్ళని ఎవరైతే దెబ్బతీయాలని ట్రై చేస్తారో వాళ్ళు ఏమి చేయలేక కామ్ అయిపోతారు వాళ్ళు. సో అదొక్కటి వీళ్ళు పాజిటివ్. అంటే వీళ్ళకి శత్రువుల నుంచి వచ్చిన ఇబ్బందులు వీళ్ళకి ఎక్కువ ఉండవు. పైగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రాహు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతమంది ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కానీ లేకపోతే వృత్తిపరంగా కానీ అక్కడికి వెళ్ళేసి రావడం అనేది అట్లాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదొకటి. తర్వాత కొంతమందికి అలా అవుతుంది. కొంతమందికి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ చేరి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వచ్చేవి ఉంటాయి. కానీ
అది వాళ్ళ జన్మజాతకం చూసి చెప్పాలి. అది ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువ ఉంది, జన్మరాశి మీద ఉంది కాబట్టి అది ఒక నెల తర్వాత కొంతవరకు కంట్రోల్ అవుతుంది. ఎలాగంటే బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశికి మారుతాడు, అప్పుడు పంచమ స్థానంలోకి వస్తాడు కాబట్టి బృహస్పతి, అప్పుడు వీళ్ళకి చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ అవుతాయి వాళ్ళకి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులు పర్లేదు, ఈ మాసంలో బాగానే ఉంది. ఎందుకంటే బృహస్పతి 4వ స్థానంలో ఉన్నాడు, 4వ రాశిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి చదువు మీద శ్రద్ధ ఉంటుంది, ఎగ్జామ్స్ కూడా బాగా రాస్తారు. తర్వాత ఉన్నత చదువులు చదివే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే ముందు కూడా వెళ్ళగలుగుతారు. అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది, విద్యార్థులకు ఏం ప్రాబ్లం లేదు. ఏమిటా విదేశీ యోగం ఉందంటారా గురుగారు? అక్కడికి వెళ్ళి చదువుకోవడం అయినా సరే, సెటిల్ అవ్వాలని అనుకుంటుంటారు కదా, ఇది ఓకే అంటారా? ఆ యోగం ఉందంటారా వీళ్ళకి, మీనరాశి వాళ్ళకి? ఇప్పుడు రాహు ద్వాదశ రాశిలో ఉన్నాడు కాబట్టి కొంతమంది వద్దన్న వెళ్ళాల్సి వస్తుంది, అది కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే రాహు ద్వాదశ రాశిలోకి వస్తాడో, పైగా జన్మరాశి మీద శని భగవాన్ వస్తాడు, వృత్తిపరంగా కానీ లేకపోతే ఒక కారణం చేత ఫ్యామిలీకి దూరంగా పంపిస్తాడు ఆయన. ఇది చాలా విషయాల్లో ఏమవుతుందంటే కొంతమంది ఈ సమస్య చాలామందికి రకరకాలుగా ఉంటుంది. ఒక రకమైన సమస్య ఏంటంటే ఇష్టం లేక దూరంగా వెళ్ళిపోవడం, అంటే అది భార్యాభర్తల మీద గొడవ వచ్చి దూరం వెళ్ళిపోవడం, అదొక రకమైన సమస్య. వృత్తిపరంగా చూస్తే ఏమవుతుందంటే వృత్తిపరంగా ఎక్కువ దూరం ట్రావెల్ చేసి అక్కడ పనిచేసి రావడం, ఒక నెలని వెళ్ళి ఆ నెల కాస్త 6 నెలలు అవడం, 6 నెలలు కాస్త 1 year అవడం, అట్లా అవుతుంది. అలా అయ్యే అవకాశం అంటే ఇప్పుడు ఈ రాహు 12 వల్ల జరిగేది ఏంటంటే అదే అనమాట. అన్నీ వాళ్ళ ఇష్ట ప్రకారం జరగదు. దాంతోపాటు శని గోచారం కూడా కలిసింది కాబట్టి వాళ్ళు సంతోషంగా దూర ప్రయాణాలు చేసి రారు వాళ్ళు. అంటే అవసరార్థం లేదంటే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళేసి పని పూర్తి చేసుకుని రావాల్సి వస్తుంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు మరి? ఉద్యోగం ఉన్న వాళ్ళకి ప్రస్తుతానికైతే బాగానే ఉంది, 4వ స్థానంలో. అయితే జూన్ నెల నుంచి ఇంకా బాగా ఉంటుంది. జూన్ నెల నుంచి చాలా మెరుగవుతుంది. ఎందుకంటే పంచమ స్థానంలోకి బృహస్పతి వస్తాడు, ఆయన రాష్ట్రాధిపతి. జన్మరాష్ట్రాధిపతి ఎప్పుడైతే పంచమ స్థానంలోకి వస్తాడో ఈ శని భగవాన్ నుంచి వచ్చిన సమస్యలన్నీ ఆయన తీరుస్తాడు. ఇప్పుడు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 4వ స్థానంలో ఉన్న బృహస్పతి అంత పెద్దగా యోగించడు. అయితే 5వ స్థానాలకు ఎప్పుడైతే ఆయన మారిపోతాడు, ఆయన అప్పటి నుంచి వీళ్ళకి అభివృద్ధి బాగా ఉంటుంది. అంటే కొంతమంది ప్రమోషన్స్ ట్రై చేస్తున్న వాళ్ళు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రమోషన్స్ రాకుండా శని భగవాన్ అడ్డం పెడతాడు. అయితే ఆయన పంచమ స్థానంలోకి వెళ్ళి చాలా స్ట్రాంగ్గా ఉంటాడు బృహస్పతి. ఇప్పుడు ఉచ్చస్థితిలోకి వస్తాడు కాబట్టి అంత ఉచ్చస్థితిలోకి ఆయన వచ్చి పైగా డైరెక్ట్గా శని భగవాన్ మీద దృష్టి ఉంటుంది ఆయనకి. కాబట్టి ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్ని చాలా వరకు కంట్రోల్ అయ్యి వీళ్ళకి ముందుకెళ్ళే అవకాశం ఉంది. గురుగారు, అలాగే కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ మీనరాశి వారిది? కుటుంబ వాతావరణంకి ప్రస్తుతానికైతే అందరూ రవి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కుటుంబ వాతావరణం సంబంధించి యావరేజ్గా ఉందని చెప్పాలి. అంత సూపర్ కాదు, అలాగే తక్కువేం కాదు. ఎందుకు అలా చెప్తున్నాను అంటే వీళ్ళకి కుటుంబ స్థానంలో రవి ఉన్నాడు. రవి వీళ్ళకి షష్టాధిపతి, 6వ స్థానాధిపతి. అయితే కుటుంబంలోకి ఎవరో ఒకరు బయట వ్యక్తులు వచ్చి తగాదా పెట్టాలని ట్రై చేస్తారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చాలా బలంగా ఉంటారు, ఆ తగాదా పెట్టేవాళ్ళు చాలా బలంగా ఉంటారు. ఎందుకు బలంగా ఉంటారంటే వాళ్ళు కొట్టుకుంటే చూద్దామని చూస్తారు అనమాట. ఎందుకంటే ఈ ఏలినాటి శని ప్రభావం ఉంది కదా, దానివల్ల ఇది జరుగుతుంది. ఇప్పుడు 2వ స్థానానికి వచ్చి రవి వచ్చి ఎప్పుడైతే ఉచ్చగా బలంగా ఉన్నాడో కుటుంబంలో ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి. అది చేద్దాం, ఇది చేద్దాం, చాలా కొత్త పనులు చేద్దాం ఉంటుంది. ఆ కొత్త పనులు చేసే క్రమంలో ఏమవుతుందంటే బయట వాళ్ళు ఎవరు వచ్చి అంటే మనం అంటే అనుకూలంగా లేని వాళ్ళు వచ్చి మనకి సమస్యలు క్రియేట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం. ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు మరి? ఆర్థిక పరంగా బాగుందమ్మా వీళ్ళకి, బాగుంది. కానీ సూర్య భగవానుడు 10 అడుగులు ముందుకు తీసుకెళ్తే శని భగవానుడు 12 అడుగులు వెనక్కి తీసుకెళ్తాడు. ఆ రకమైన ఉంటుంది. అంటే డబ్బు వస్తుంది, డబ్బు పోతుంది కూడా, అలాంటి ప్రాబ్లమ్స్. అయితే ఓవరాల్గా చూస్తే డబ్బు వస్తుంది కాబట్టి ఆ రకంగా మిగతా రాశులతో కంపేర్ చేస్తే ఈ ఆర్థిక పరంగా దీనికి బాగుందని చెప్పాలి ఈ నెలకి. గురుగారు, మొత్తం మీద మే మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.